స్టార్ట్ చేయండి మీనా. హాయ్ ఎవ్రీవన్. నా పేరు మీనా. మాది వినుకొండ. నేను ఒక బ్యూటీషియన్ అన్నమాట. నాకు అంటే నేను చేసే వర్క్ పరంగా కానీ ఎనీథింగ్ ఏదైనా మేము హ్యాండ్స్ తోనే చేస్తాం కదా ఎక్కువ. అది దాని పర్పస్ ఏంటంటే నాకు బాడీ బాగా హీట్ అవుతుంది. దానివల్ల కొంచెం నేను నెగిటివ్ థాట్స్ రావడము, కరెక్ట్ గా ఫుడ్ తీసుకోకపోవడము, కరెక్ట్ గా మెయింటెన్స్ అనేది కరెక్ట్ గా ఉండదు. బాగా ఉండాలని అనుకుంటాను. ఇది ఒక 5 ఇయర్స్ నుంచి జరుగుతుంది నా మనసులోది. కానీ దానికి కరెక్ట్ గా ఇలాంటివి నేను ఒక క్లాస్ జాయిన్ అయ్యాను వేరే మేడం దగ్గర. అది జాయిన్ అయ్యి 1.5 ఇయర్ అవుతుంది కదా. అంటే జాయిన్ అయ్యాను, ఓకే ఇలా ఇలా తీసుకోవాలి, ఇలా హీలింగ్ ప్రాసెస్ అనేది చెప్పారు. ఆ ఆ మేడం ఇలా మార్నింగ్ డే లెగ్సి ఇప్పుడు మేడం చెప్పారు కదా, మనం ఇలా రాసుకోవాలి, మనకి నెగిటివ్ థాట్స్ అనేది చింపేసేసి వేసేసేయాలి అనేసి. మేడం అలా మేడం అలా చెప్పేవాళ్ళు అనమాట. అలా ఇలా చెక్కతో, లవంగము, యాలక్కాయ వీటితో కాల్చేసి క్యాండిల్ పెట్టి చేసేసేదాన్ని. కానీ నాకు ఇంకా ఆ నెగిటివ్ థాట్స్ అనేది పోలే. అప్పటికప్పుడు బాగుంటుంది మళ్ళీ ఆ కొంచెం సేపు. కానీ లోపల అనేది నాకు వీల్ అవ్వలేదు. క్లాసెస్ అయిపోయాయి. మేడం ఏంటంటే 45 డేసే వాళ్ళు చెప్పింది. అదేంటి చాలా మంది ఉండేవాళ్ళు. చాలా మందిలో మనల్ని ప్రత్యేకంగా పిలిచి చూసి అనేది 1 or 2 times అట్లా పెద్దగా ఏం లేదు. కానీ నేను డిజిటల్ మహిళలో జాయిన్ అయిన తర్వాత నాకు అనుకోకుండా అసలు ఇలాంటి క్లాసెస్ ఉంటాయని కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారని కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత చాలా నేను నేర్చుకున్నాను అనమాట. ఎలా అంటే వీటిలోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ క్లాస్ లో జాయిన్ అయ్యాను. అంటే నేను చాలా మార్చుకుంటున్నాను, నేను చాలా నేర్చుకుంటున్నాను. నేర్చుకోవాలని అంటే డిజిటల్ మహిళలు అంటే ఏంటి, మన బిజినెస్ ఒక్కటే చూసుకోవచ్చేమోలే, దీన్ని ఇంప్రూవ్ ఒక్కటి చేసుకోవచ్చు చాలు అని అనుకోని నేను వచ్చాను. అది నిజంగా. కానీ మనల్ని మార్చే వాళ్ళు కూడా ఉంటారు అనేసి చాలా అనిపించింది. అసలు మేడం చెప్తున్నారు డైలీ స్టేటస్ లో ఏంటా ఇది, ఈ ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారు అసలు ఏంటా ఇది. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనమాట. జరిగిన తర్వాత నేను మేడంకి కాల్ చేశాను. అసలు ఏంటి మేడం ఇది హీలింగ్ క్లాసెస్ మీరు ఏంటో చెప్తున్నారు, నాకు అర్థం అవ్వట్లేదు, అది ఇది అని కాల్ చేశారు ఒక రోజు. కాల్ చేసినప్పుడు మేడం అన్నారు, ఇది మనలో ఉండే నెగిటివ్ థాట్స్ ని తీసేస్తుందమ్మా, మన బాడీ యాక్టివ్ గా ఉండడం వచ్చేస్తుంది. మన మైండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అనేది పాజిటివ్ థింగ్స్ అనేది వస్తుంది. మనం చేసే వర్క్ మీద మన మైండ్ అనేది పెట్టాలి. చాలా చెప్పారు మేడం. అవి మనం రెగ్యులర్ గా చేస్తున్నాం కదా అని నా ఫీలింగ్. కానీ దాని మీద కరెక్ట్ గా మనం మైండ్ పెట్టట్లేదు. ఇంకా చాలా మనం మారాలి. మన సోల్ ని మనం చాలా మార్చుకోవాలి. జీవితం ఒకటే జీవితం అండి ఇచ్చేది దేవుడు. దాన్ని మనం మన సోల్ కి నచ్చినట్టు మనం హ్యాపీగా బతకాలి. అది నాకు ఒక 5 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను కానీ లోపల అనేది ఫుల్ఫిల్ అవ్వట్లేదు. కానీ మేడం దగ్గర ఆగిపోయింది. అది మారాలని అక్కడ రాసిందేమో నాకు. కాబట్టి నేనైతే చాలా బిలీవ్ అయ్యాను మేడం దగ్గర అయితే. చాలా నేర్చుకుంటున్నాను. అవి కంటిన్యూషన్ చేస్తున్నాను. నేను చేసే వర్క్ కి మేకప్స్ అలా వెళ్తూ ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ కుదరట్లేదు, ఒకసారి కుదురుతున్నప్పుడు మాక్సిమం ట్రై చేస్తున్నాను. కుదరకపోయినా కానీ మేడం చెప్పే కొన్ని కొన్ని టిప్స్ కానీ, వాటర్ కానీ, మనం రాసుకునేవి హీలింగ్ ప్రాసెస్ కానీ, ఆ మనం చెప్పుకోవాల్సినవి కొన్ని కొన్ని కంటూ టాలెంట్ కానీ, ఆ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఇలాంటి కానీ మనం కాంబినేషన్ ఒక మాట అంటున్నాము అంటే ఓకే. ఒక్కొక్కసారి మనం మైండ్ ఆలోచిస్తున్నాం కానీ అది తర్వాత రియలైజ్ అవుతాము. దానికి ఎస్. కూడా మనం చెప్పుకోవాలి సారీ. తెలిసే అనం ఒక్కొక్కసారి. ఒకసారి మైండ్ అబ్సెంట్, బాడీ ప్రెసెంట్ లో ఒక్కొక్కసారి మాట అనేస్తాము. అది మన మనసులో వాళ్ళకి చెప్పుకోకపోయినా పర్లేదు, కానీ మన సోల్ కి మాత్రం మనం చెప్పుకోవాలి. ఇలాంటివి నేను చాలా బిలీవ్ చేస్తున్నాను. ఇలాంటివి నేను చాలా నేర్చుకుంటున్నాను. యాజ్ ఇది మనం మార్చుకోవడం అంటే అది ఎలా అంటే మనం ఒక అద్దంలో కానీ ఒక వాటర్ వైప్ కానీ చూసినప్పుడు మనకు మనమే కనిపిస్తాం కదా. మన ఆత్మ కూడా మనకు మనమే కనిపించాలి. ఇది నా ఒపీనియన్ అన్నమాట.
చాలా ఇక్కడికి వచ్చినాక చాలా మార్చుకున్నాను, మార్చుకుంటున్నాను, మార్చుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్.